హే గాయ్స్, వెల్కమ్ టు క్లాసీ నవ్య. ఈరోజు అయితే నా హాఫ్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తాను. అండ్ నా దగ్గర వచ్చేసి లేటెస్ట్గా నేను హాఫ్ సారీస్ అయితే షేర్ చేస్తాను. ఇంకా శారీ నుంచి హాఫ్ సారీగా కన్వర్ట్ చేసింది కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ హాఫ్ సారీ అనమాట. దీనికి ఇలా ఇది వచ్చేసి రెడీమేడే. ఇలా ప్లీట్స్ అయితే వచ్చాయన్నమాట. ఫ్లేర్ అయితే బాగుంటుంది. అండ్ కింద వచ్చేసి ఇలా చాలా లాంగ్ లెంత్లో బార్డర్ అయితే వచ్చిందనమాట. మళ్ళీ దాని కింద కూడా మెరూన్ కలర్ ఇచ్చి మళ్ళీ గోల్డ్ కలర్ అలా జరీతో బార్డర్ అయితే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇచ్చిందే నేను స్టిచ్ చేయించుకున్నా. ఎందుకంటే ఎప్పుడు వేసుకోము కదా, అప్పుడప్పుడు వేసుకుంటాం అనేసి ఇలా కట్ వర్క్ అయితే పెట్టించుకున్నాను నేను. ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్కి కూడా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్గా పెట్టించుకుని కట్ వర్క్ అయితే పెట్టించుకున్నాను హ్యాండ్స్కి కూడా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ పెట్టించుకున్నాను. ఇది వచ్చేసి మా గృహప్రవేశం కోసం. సో తీసుకున్నప్పుడు ఇలా నేను బ్యాక్ సైడ్ డిజైన్ చూపించుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఓనీ అనమాట. ఇలా మనకి గృహప్రవేశానికి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఓనీ వచ్చేసి ఇలా ఆవులు ఉన్నవి అయితే తీసుకున్నాను అనమాట. ఓనీ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది. అండ్ ఇలా 4 సైడ్స్ అయితే కట్ వర్క్ వచ్చింది. ఓనీ చాలా బాగుంటుంది. ఇలా మనం డ్రెస్సెస్ మీదకి అలా కూడా మ్యాచ్ చేయవచ్చు. ఇంకా అయితే ఇలా నేను టాజిల్స్ కాకుండా ఇలా నేను బీడ్స్తో అయితే హ్యాంగ్ చేసుకున్నాను. కొన్ని అయితే ఊడిపోయాయి అన్నమాట. అండ్ నేను వచ్చేసి అలా సింపుల్గా హ్యాంగ్ చేసుకున్నాను టాజిల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను శారీని ఇలా హాఫ్ శారీగా అయితే కన్వర్ట్ చేశాను. ఇది వచ్చేసి టిష్యూ టైప్లో ఉన్న శారీ అనమాట. ఇలా క్రీమ్ ఇంకా ఎల్లో అలా మిక్స్ అయ్యే కలర్స్ అయితే వచ్చిందనమాట. ఇంకా లోపల అయితే సాటిన్ అయితే వేయించుకున్నాను నేను. అండ్ కింద వచ్చేసి బార్డర్ ఇలా ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది. సో నేను ఫుల్ శారీ అయితే స్టిచ్ చేయించేసుకున్నాను. బాగా కనిపిస్తుందని చెప్పి ఫ్లేర్ అది. సో దీనికైతే నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట ఓనీ కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను శారీలో ఉన్నది స్టిచ్ చేయించుకున్నాను జస్ట్ నార్మల్గానే. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టించుకున్నాను. ఇలా హాఫ్ బుట్ట వచ్చి కింద వచ్చేసి ఇలా హ్యాండ్ కింద నార్మల్గా అయితే పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ టైప్లో అయితే పెట్టించుకున్నాను. అండ్ నేను ఇలా సింపుల్గానే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. మరీ అంత డిజైనర్ అవి కాకుండా అయితే, ఎందుకంటే ఎప్పుడో కానీ వేసుకోము కదా అని చెప్పి నేను అలా సింపుల్గా అయితే డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఓనీ వచ్చేసి నేను ఇలా కట్ వర్క్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ రిమైనింగ్ నెట్ అనమాట ఇది. ఓనీ అయితే ఇలా రిమైనింగ్ అంతా ఇలా చిన్న ఫ్లవర్స్ కింద అలా అయితే వచ్చింది. ఇదైతే 2 సైడ్స్ మాత్రమే ఇలా కట్ వర్క్ వచ్చింది. ఇంకో ఎడ్జెస్లో అయితే అలా కట్ వర్క్ రాలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను శారీ నుంచి హాఫ్ శారీగా కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇలా ఫుల్ శారీనే దీన్ని కూడా ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దీనికి వచ్చేసి ఇలా టాజిల్స్ లంగాకైతే వచ్చేలా డిజైన్ చేసుకున్నాను సింపుల్గానే. అండ్ ఇది వచ్చేసి ఇలా వైట్ అండ్ పింక్ కలర్లో అయితే ఉంటుంది ఫుల్గా. కింద వచ్చేసి పింక్ కలర్లో బార్డర్ అయితే వచ్చిందనమాట.
పెద్దగా. సో నేను ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను ఈ హాఫ్ శారీకి అయితే. అండ్ వైట్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ఇలా మనకి నెట్ మీద వర్క్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ అయితే 3/4 అయితే వచ్చాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఒక డ్రాప్ షేప్లో ఉన్నట్టుండి ఇలా టై చేసుకోవడానికి వచ్చాయి. ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి నేను బ్లౌజ్ వేరే కలర్, ఇంకా ఓని వేరే కలర్ అయితే తీసుకున్నాను. అండ్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది, నాకు నచ్చిందనమాట. అండ్ బార్డర్లో ఉన్న పింక్ కలర్ ఓని అయితే తీసుకున్నాను నేను ఇలా బెనారస్లో. అండ్ ఓని మొత్తం ఇలా గోల్డ్ జరీతో ఇలా ఫుల్గా అయితే వర్క్ అయితే వచ్చేసింది. ఇది మిడిల్లో అయితే డిఫరెంట్గా అయితే వచ్చిందనమాట. అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కింద అలా అయితే వచ్చింది. ఇది కూడా సింపుల్గా అలా అయితే బాగుందనమాట. అండ్ మనకి ఇలాంటివి 2 అయితే వచ్చాయన్నమాట, ఆ చివర కూడా ఓనీకి. ఇంకా నేను టాజిల్స్ అలా అయితే ఏం వేసుకోలేదు దానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను శారీని ఇలా హాఫ్ శారీకి అయితే కన్వర్ట్ చేశాను. ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా నారాయణపేట. సో అప్పుడు నేను శారీని అయితే ఇలా మొత్తం ఫుల్గా అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఇలా ఫ్లేర్ ఎక్కువ వస్తే బాగుంటుంది అన్నట్టు నేను అన్ని మ్యాక్సిమం శారీ మొత్తం యూజ్ చేస్తాను. అండ్ బార్డర్కి ఇది పైన బార్డర్ అయితే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కింద కూడా అటాచ్ చేయించేసుకున్నాను, పెద్దగా కనిపిస్తుందని చెప్పి. నాకు ఇది చాలా బాగా అయితే నచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఏదైతే శారీలో వచ్చిందో అదే స్టిచ్ చేయించేసుకున్నాను సింపుల్గానే. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇలా 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇంకా బార్డర్లో బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చిందనమాట. సో అది హ్యాండ్స్కి అయితే వేయించుకుని రిమైనింగ్ అంతా ప్లెయిన్గా కుట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి డైమండ్ షేప్ అయితే ఇలా పెట్టించుకున్నాను. అండ్ ఈ ఓనీ వచ్చేసి నా దగ్గర అయితే ఉందన్నమాట. సో ఆ ఓనీకి నేను ఇలా మనకి బార్డర్ అయితే పైన వచ్చింది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది ప్లెయిన్ ఓనీ అనమాట నా దగ్గర ఉన్నది. సో దానికి నేను ఇలా వేపించేసుకున్నాను 4 సైడ్స్. ఇంకా అయితే మనకి చివర్లో అయితే ఇలా శారీకి ఇలా వస్తే కుచ్చుల కింద ఇది కూడా నేను ఓనీకి వేస్ట్ అవ్వకుండా ఇలా వేపించేసుకున్నాను. అండ్ ఈ హాఫ్ శారీ అయితే నా ఫేవరెట్ అని చెప్తా, చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా. రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి హాఫ్ శారీ రెడీమేడ్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి ఇలా చాలా ఫ్లేర్ అయితే వచ్చింది, ఇంకా ఇలా జిప్ కూడా వచ్చిందనమాట. ఇంకా ఇది ఫ్లోరల్ కింద ఉంటుందన్నమాట, మొత్తం ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ అలా వచ్చాయి. ఇది ఫ్లేర్ అయితే బాగుంటుంది రెడీమేడ్ అయినా కానీ. ఇంకా బార్డర్ వచ్చేసి ఇంత పెద్దగా అయితే బార్డర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బ్లౌజ్ ఇంకా ఓనీ కూడా వచ్చింది. బ్లౌజ్ అయితే నేను యాజ్ యూజువల్గా సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది కొంచెం నెక్లెస్ టైప్లో అలా పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్సే, ఇంకా ఇలా ఒక ఐ షేప్లో అలా పెట్టించుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలా ఓపెన్ పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా నేను చిన్న చిన్నవి బటన్స్ కింద అయితే వేయించుకున్నాను ఎల్లో కలర్లోవి. ఎందుకంటే ఎల్లో కలర్ అయితే బాగా కనిపిస్తుంది అనేసి. మీకు అంత క్లియర్ కనిపించట్లేనట్టుంది.
వీడియోలో అయితే. బయట అయితే కొంచెం షైనింగ్ అలా అయితే ఉంది. అండ్ ఓనీ వచ్చేసి ఇలా బార్డర్ కింద వచ్చిందనమాట, గోటపట్టి లేస్తో 4 సైడ్స్ కూడా. ఇంకా అక్కడక్కడ ఇలా డైమండ్ షేప్లో అలా వర్క్ అయితే వచ్చింది. ఇంకా గోల్డ్ బార్డర్ కూడా వచ్చిందనమాట 4 సైడ్స్ కూడా. ఇవైతే నా దగ్గర లేని కాంబినేషన్ అలా నేను చూస్ చేసుకున్నాను. ఇదైతే నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మై లాస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి నేను ఒక శారీని అయితే ఇలా బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్నది స్టిచ్ చేయించుకున్నాను. ఇవి వచ్చేసి గోల్డ్ జరీతో అలా మనకి డ్రాప్ షేప్లో వర్క్ అయితే వచ్చింది. ఇంకా సింపుల్గా టైజిల్స్ అయితే అలా లంగాకి హ్యాంగీలో పెట్టించుకున్నాను. ఇంకా ఆరెంజ్ కలర్ అయితే అలా బార్డర్ వచ్చిందనమాట పెద్దగా. సో నేనైతే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట, రెడీమేడ్ బ్లౌజే. ఇలా మనకి ఫ్రంట్ అయితే బోట్ నెక్ ఆ టైప్లో వస్తుందన్నమాట. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇలా బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట మనకి. అండ్ ఓనీ వచ్చేసి నాకు చాలా చాలా నచ్చింది. ఇలా నా దగ్గర ప్లెయిన్ జార్జెట్ ఓనీ ఉంటే ఇలా నేను 3 సైడ్స్ అయినా ఐ మీన్ 2 సైడ్స్ అంటే ఇలా ఏం బార్డర్ ఏం లేకుండా ఉంటుంది. ఇంకా ఇలా టాజిల్స్ అయితే నేను వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ అయితే మెయిన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను ప్లెయిన్ ఓనీకి శారీలో బార్డర్ ఏదైతే వచ్చిందో దాంతో నేను ఇలా ఫ్రిల్స్ కింద అయితే పెట్టించుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను హెవీగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను. మొత్తం ఓనీ అంటే రాదు అని చెప్పేసి వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది. అందరికి చాలా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు ఈ హాఫ్ శారీకి అయితే. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ఓనీ అనమాట. ఇలా నేను హాఫ్ వరకు అయితే ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను. ఇంకా సరిపోదు అని చెప్పేసి ఇలా ప్లెయిన్గా అయితే పెట్టించుకున్నాను. హాఫ్ కంటే ఎక్కువ ఫ్రిల్స్ వచ్చాయి. కొంచెం వరకు అయితే అలా ప్లెయిన్గా బార్డర్ కింద అయితే వేపించేసుకున్నాను. అండ్ ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇంకా నేను చెప్పా కదా, బార్డర్స్ అయితే నేను ఏం వేయించుకోలే, ఓన్లీ 1 సైడ్ మాత్రం ఇలా ఓనీకి హైలైట్ అయ్యేలా చేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే.